హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకటి హెల్దీ స్నాక్ అయితే చూపిస్తున్నాను. అది కూడా స్వీట్ షాప్ స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అయితే మిక్చర్ అయితే చేస్తున్నాను. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూపిస్తాను పదండి ఇప్పుడు ఎలా చేయాలి ప్రాసెస్ అంతా. ఫ్రెండ్స్, ఇంకా అటుకుల మిక్చర్ అయితే చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏంటి అంటే ఇంచిన శనగపప్పు ఒక గ్లాసు, తర్వాత పల్లీలు ఒక గ్లాసు, అటుకులు ఒక బౌలు, తర్వాత ఇంట్లో ఉన్న సన్న కారపూస ఉంటే ఆప్షనల్, లేకపోతే ఏం లేదు. తర్వాత ఒక 4 ఎల్లిపాయలు దంచుకొని కొద్దిగా ఉప్పు, కారము, పసుపు అనమాట, కరివేపాకు. ఇంకా ముందుగా అయితే బాండీ పెట్టుకొని ఒక మందపాటిది ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అటుకుల్ని మనము కొన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇవి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. మన దగ్గర ఉంటే కనుక ఇంకా జీడిపప్పులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అట్లా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఈ అటుకుల్ని కొన్నిగా మనం ఫ్రై మొత్తం చేసుకోవాలన్నమాట. అదే ఆయిల్లో మళ్ళీ పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి పచ్చిగా లేకుండా ఎంత రెడ్గా కలర్గా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ పల్లీని కూడా ఇంకా అటుకుల్లోకి అయితే మనం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా మనకి డబల్ పన్ను ఎందుకు అనుకుంటే ఒకేసారి దాంట్లో వేసుకోవడం అనమాట. ఏంచిన శనగపప్పు ఉంటుంది కదా, ఆ ఏంచిన శనగపప్పును కూడా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ సింపుల్గా తొందరగా అయిపోతాయి అనమాట ఫ్రై మొత్తము. ఇంకా మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల పిల్లలకి మంచి హెల్దీ స్నాక్ అయితే చేసినట్లు వాళ్ళమైతే అవుతాము. ఇంక ఇవన్నిటిని సపరేట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న అటుకుల్లో వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కరివేపాకును వేసుకొని మంచిగా ఫ్రై అవని వాళ్ళ ఆయిల్లో. తర్వాత 4 వెల్లుల్ని అయితే దంచుకున్నాం కదా, ఆ వెల్లుల్ని కూడా ఆయిల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా వేసుకుంటే ఒకళ్ళ పిల్లలు తినాలన్నా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అలా వేసుకొని ఇంకా మన ఒక బౌల్లోకి మొత్తం ఫ్రై చేసుకున్న మిశ్రమాలన్నిటిని వేసుకొని మనకి ఇంట్లో ఉన్న సన్నకార పూస ఉంటుంది కదా, పిల్లల కోసం తెచ్చింది ఇంకా ఉంటే దాన్ని కూడా వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు ఉంటుంది కదా ముందుగా మనం కొంచెం తీసుకొని మొత్తం ఒకసారి కనుక్కుంటే కనుక స్వీట్ షాప్ స్టైల్లో అయితే అటుకుల మిక్చర్ అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేసినా కానీ చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నాకు పిల్ల కూడా చాలా ఇష్టంగా తినదనమాట పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి. మీకు ఈ అటుకుల మిక్చర్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకా ఆల్ అనే బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.